నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మా ఇన్పుట్ ఎడిటర్ విజయవాడ నుంచి సుభాకర్ గారు జాయిన్ అవుతున్నారు. సుభాకర్ గారు, వెల్కమ్ అండి. నమస్కారం గోపి గారు. సుభాకర్ గారు, ప్రత్యేకంగా విజయవాడ సెంట్రల్ సీటుకి సంబంధించి వైసీపీ ఒక రకంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. వెస్ట్ నుంచి వెల్లంపల్లిని తీసుకొచ్చి సెంట్రల్లో అకామిడేట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఆయన ఇన్ఛార్జ్గా ప్రకటించింది. సరే, అక్కడేదో జరుగుతుంది. మరి టీడీపీ పరిస్థితి ఏంటి? బోండా ఉమా సీనియర్ నాయకుడు, ఆయన ఇన్ఛార్జు. మరి వంగవీటి రాధా పరిస్థితి ఏంటి? వంగవీటి రాధా నిన్న మొన్నటి వరకు వైసీపీలోకి వెళ్ళబోతున్నారు, ముద్రగడ వంగవీటి రాధా వైసీపీలోకి వెళ్ళబోతున్నారు అనే ప్రచారమే జరిగింది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? వంగవీటి రాధా పైన పెట్టు. వంగవీటి రాధా ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా టీడీపీలోనే కొనసాగుతారు అని విశ్వసనీయ సమాచారం. ఇక్కడ మనం పరిశీలిస్తే గత వారం నుంచి వంగవీటి రాధా వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు. అంత రంగం సిద్ధమైంది. విజయవాడ సెంట్రల్ కానీ తూర్పు కానీ కేటాయిస్తున్నారు అనేది పూర్తి స్థాయిలో ప్రచారంలోకి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలో కూడా బందరు ఎంపీ కూడా ప్రచారం జరిగింది కదా, విస్తృతంగా ప్రచారం జరిగింది. వైసీపీకి వెళ్తున్నారు అనేది అయితే విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే అది వైసీపీ పార్టీ మైండ్ గేమ్ గా ఐపాక్ సృష్టించిన వివాదంగా దాన్ని వైసీపీకి మలుచుకునేదానికి వాళ్ళు ఒక ప్రయత్నం అంటూ అయితే గట్టిగా చేశారు. ఐపాక్ కోరింది అతను వంగవీటి రాధా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా వంగవీటి రాధాని కనుక వైసీపీలోకి తీసుకుంటే కాపు సామాజిక వర్గం ఓట్లు కొంత టీడీపీ పడేదాన్ని పవన్ కళ్యాణ్ స్పీడ్ని కొంత గండికొట్టొచ్చు అనే ఉద్దేశంతో ఐపాక్ కుట్రకి సంబంధించి రాధా వైసీపీలోకి వెళ్తున్నారు అనే ప్రచారాన్ని చాలా విస్తృతంగా జరిగింది. అయితే ఇది నిజమా అబద్ధమా అనే దానికి సంబంధించి ఎవరి కథనాలు వాళ్ళు వండి వారుస్తున్నారు. వైసీపీలోకి వెళ్ళట్లేదు, టీడీపీలోనే ఉంటున్నారని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? అది మనకు ఉన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం సన్నిహితుల వద్ద నేను చంద్రబాబు గారంటే నాకు అత్యంత అభిమానం, ఇవన్నీ ఒట్టి మాటలే, నేను పార్టీ లైన్ దాటి వెళ్ళను, తెలుగుదేశం కొనసాగుతాను అని ఆయన అన్నారు అనేది మనకు అందుతున్న వార్త. అయితే ఆ విషయాన్ని ఇంత రచ్చ జరుగుతున్నప్పుడు వంగవీటి రాధా ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో చెబితే అతనికి గౌరవం మరింత పెరిగేదానికి అవకాశం ఉండేది. అవును కదా. అంటే మొన్న వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా అనుకుంటా కదా, వారణాసికి వెళ్ళి కాశీలో కొడాలి నాని, వంగవీటి రాధ వెళ్ళి కలిసి అక్కడ ఉన్న ఫోటోలు కూడా మనం చూసాం. ఆ నేపథ్యంలో చూసినప్పుడు రాధ వెళ్ళిపోతారు వైసీపీలోకి అనే ప్రచారమే జరిగింది. దాదాపు ప్రజలు కూడా అదే ఒక నమ్మకానికి వచ్చారు. దాన్ని దాటి ఇంకొక ప్రచారం ఏం జరిగిందంటే, మొట్టమొదటిసారిగా బయటకు వచ్చినటువంటి రాధా చెల్లి సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుంది, రాధా కూడా వైసీపీలోకి వెళతారు అని ఇంకొక చర్చ జరిగింది. ఈ చర్చలన్నీ ఎందుకు జరిగాయి? ఇప్పుడు ఈ చర్చలు ఇక ఫుల్ స్టాప్ పడిపోయినట్టేనా? టీడీపీలోనే ఉంటున్నారా? కాశీ అనేది తన తండ్రి కార్యక్రమాన్ని శ్రాద్ధ కర్మల కోసం వంగవీటి రాధా కాశీ వెళ్ళే సమాచారాన్ని మాజీ మంత్రి కొడాలి నాని తెలుసుకుని అప్పటికప్పుడు కాశీ వెళ్ళి అక్కడ కలవటం జరిగింది. అది అనుకోకుండా తీసుకున్న వ్యవహారం. అది నా పర్సనల్ ఇంట్రెస్ట్. ఆ కేశినేని కొడాలి నాని అక్కడికి వస్తాడు అనే విషయం కూడా నాకు తెలియదు అని వంగవీటి రాధా సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్టు మనకు తెలుస్తుంది. ఇక వంగవీటి రాధా చెల్లెలు రంగా కుమార్తె సెంట్రల్ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తుంది అనేది పూర్తి అబద్ధమని, దానికి సంబంధించి రాధా కానీ రాధా సిస్టర్ కానీ వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా చాలా ప్రేమగా ఉంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిల కాకుండా వాళ్ళు ఒకటే మాట అన్నట్టుగా తన అన్న కోసం తను సపోర్ట్ చేసే పరిస్థితి తప్ప అన్నని తల్లి మాటని కాదని చెప్పేసి తను స్వయంగా రాజకీయం చేయాల్సిన అవసరం ఆవిడికి లేదు. వీళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు అన్న చెల్లి అనేది. పోనీ రాధా వైసీపీలోకి వెళ్ళాలనుకుంటే ఆపుతున్న శక్తులు ఏమన్నా ఉన్నాయా? ఏవైనా శక్తులు ఆపుతున్నాయా రాధాని? వైసీపీకి వెళ్ళే ఆలోచన, వైసీపీ ఇంట్రెస్ట్ ఉంది, దానికి ఐపాక్ సృష్టించింది.
ఈ కట్టు కథని వచ్చేస్తున్నారు అనేది ఒక మైండ్ గేమ్ ఆడింది అనేది మనకు అందుతున్న సమాచారం. అట్ ద సేమ్ టైం రాధా ఇట్ సెల్ఫ్ నేను ఈ పార్టీ వీడే పరిస్థితే లేదు, నాకు చంద్రబాబు అధికారంలోకి రావటం కోరిక, నా కళ, చంద్రబాబుని సీఎం గా చూడటమే నేను కోరుకునే దాంట్లో మొట్టమొదటి కోరిక అనేది పవన్ కళ్యాణ్తో కూడా వ్యక్తిగత సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉంటారు వంగవీటి రాధా. ఈ పరిస్థితుల్లో ఇది కావాలని చేస్తున్న మైండ్ గేమ్ అనేది అతను అంటున్నాడు అనేది మనకు తెలుస్తున్న ఇది. అదే విషయాన్ని రాధా ప్రెస్ మీట్ పెట్టి చెప్పుంటే అతని గౌరవం పెరిగేది, అతని స్థాయి మరింత పెరిగేది. అలా రాధా ప్రెస్ మీట్ పెట్టి చెప్పకపోవడానికి కొంత వేచి చూసే ధోరణే కారణమేమో. ఎందుకంటే విజయవాడ సెంట్రల్ సీట్ ఆయన ఆశిస్తుంటే కనుక విజయవాడ సెంట్రల్ సీట్ మీద ఆల్రెడీ బోండా ఉమా ఖర్చు వేసుకుని కూర్చొని ఉన్నాడు. ఆయన పొలిట్ బ్యూరో మెంబర్ కూడా. ఆయనకి ఇవ్వకుండా విజయవాడ సెంట్రల్ సీట్ రాధాకి ఇచ్చే పరిస్థితి ఉంటుందని ఎవరూ అనుకోలేరు. మరి ఇప్పుడు రాధాని ఎక్కడ అకామిడేట్ చేస్తారు? ఈ ప్రశ్న వచ్చినప్పుడు రాధాకి విజయవాడ సెంట్రల్ సీట్ ఇవ్వకపోతే ఆ సీటు కోసం వైసీపీలోకి వెళ్ళే అవకాశం ఉందేమో. ఒకవేళ వెల్లంపల్లి శ్రీనివాస్ మీద వ్యతిరేకత ఉంటే మల్లాది విష్ణుని ఆల్రెడీ మారుస్తున్నారు కాబట్టి అతనికి సీట్ ఇవ్వట్లేదు కాబట్టి మల్లాది విష్ణు కాంగ్రెస్లోకి వెళ్ళిపోతా అంటున్నాడు కాబట్టి ఈ పరిణామాలన్నీ చూసుకున్నప్పుడు రాధా వైసీపీలోకి వెళ్ళడు అని అనుకోలేని పరిస్థితులు ఉన్నాయి కదా అక్కడ. రాధా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి స్పందించకపోవటమే ఈ అన్ని అనుమానాలకి చర్చ జరగడానికి కారణం. అతను ఈ ఒక్క విషయంలో కాదు, గతంలో కూడా గన్నవరం వల్లభనేని వంశీ విషయంలో కానీ, కలయిక కానీ, రంగ వర్ధంతి ఆ విగ్రహ కార్యక్రమం ఓపెనింగ్ టైంలో కానీ, గుడివాడలో చుట్టుపక్కల విగ్రహం ఓపెనింగ్ అప్పుడు, రంగా విగ్రహం ఓపెనింగ్ అప్పుడు కొడాల నానితో కానీ, ఈటిట్లో రకరకాల ఊహాగానాలు అప్పుడు వచ్చాయి, ఇప్పుడు వచ్చాయి. ఆయన మరి ప్రెస్ మీట్ పెట్టి ఖండించే పరిస్థితి లేదు గతంలో కూడా. ఇది వాళ్ళేం కొత్తగా వచ్చిన దానికే అతను స్పందించలేదు అనుకోవటం కాదు. గతంలో కూడా వంగవీటి రాధా స్పందించలా. అది సన్నిహితుల వద్ద, కుటుంబ సభ్యుల వద్ద కొట్టిపారేయటమే కానీ దాన్ని డ్యామేజ్ జరుగుతుంది, ప్రెస్ కి మనం చెప్పాలి అనేది మరి అతను అనుకోకపోవటం అనేది కొంచెం విచారించదగ్గ విషయమే. రైట్. ఇప్పుడు మరి రాధా ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే దాని మీద ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? నాకు పర్టికులర్ గా నాకు పలానా సీట్ కావాలి అని చెప్పేసి రాధా అడిగినట్టు కానీ, టీడీపీ అధిష్టానం కుదరదు అన్నట్టు కానీ అసలు ఆ చర్చ జరగలేదు. అతనికి ఏం కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనేది టీడీపీ అధిష్టానం నుంచి మనకు అందుతున్న వార్తలు. రైట్ సుభాకర్ గారు, థ్యాంక్ యూ. చూడాలి మరి ఏం జరుగుతుందో. రాధా సరే వైసీపీలోకి వెళ్ళరు అనేది మీరు అత్యంత విశ్వసనీయ సమాచారంగా చెప్తున్నారు కాబట్టి మరి టీడీపీ అధిష్టానం రాధాకి ఏ సీట్ కేటాయిస్తుంది, ఎలాంటి పదవిలో ఆయన ఉపయోగించుకుంటుంది అనేది చూడాల్సి ఉంది, ఆయన టీడీపీలోనే ఉంటే కనుక. థ్యాంక్ యూ వెరీ మచ్ సుభాకర్ గారు. థ్యాంక్ యూ.